తండ్రి చనిపోయాక అడ్డుగా ఉన్న తల్లిని ఆస్తి కోసం చంపేస్తానని బెదిరించాడు కొడుకు. ఇంటి నుండి పారిపోయిన తల్లి కొడుకు నుండి ఆస్తిని ఎలా చేజిక్కించుకుంది? ప్రతి మంగళవారం తల్లి ఆశ్రమం నుండి పర్మిషన్ తీసుకుని ఎక్కడికి వెళ్ళేది? 6 సంవత్సరాలు ఇంటికి దూరంగా ఉన్న తల్లికి న్యాయం దొరికిందా లేదా? అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ తల్లికి దొరికిన న్యాయం. చేతిలో చిన్న సంచి, అందులో ఒక మాసిపోయిన బొంత. మెట్లెక్కి అమ్మవారి దేవాలయానికి చేరుకుంది విమలాదేవి. సంచిలో బొంతను తీసి దేవాలయం మెట్ల వద్ద పరుచుకొని కూర్చుంది. దూరంగా కనిపిస్తున్న ఇంటిని చూస్తూ ఆవిడ కన్నీళ్లు ధారలుగా ప్రవహిస్తున్నాయి. 70 ఏళ్ల విమలాదేవి ఆ ఇంటిని కన్నార్పకుండా చూస్తుంది. రాజు కొత్తగా దేవాలయంలో ఈ నెల పనికి చేరాడు. విమలాదేవి దేవాలయం వద్దకు వచ్చి ఇలా కూర్చోవటం నెలలో ఇది 4వసారి. అదీ కాక వచ్చిన ప్రతిసారి ఆవిడ దూరంగా కనిపిస్తున్న ఆ ఇంటిని చూస్తూ ఏడవడం గమనించాడు రాజు. ప్రతి మంగళవారం విమలాదేవి రావడం, 2-3 గంటలు దేవాలయం వద్ద కూర్చోవటం, ఆ ఇంటిని చూస్తూ ఏడవడం గమనించిన రాజు వృద్ధురాలి వద్దకు వెళ్ళి, అమ్మా, ఉదయం మీరు వచ్చినప్పటి నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మధ్యతరగతి వారిలా ఉన్నారు. మీరు ప్రతి మంగళవారం గుడికి రావడం గమనిస్తున్నాను. అసలు ఆ ఇంటిని చూస్తూ ఎందుకు అంతగా బాధపడుతున్నారు? అడిగాడు రాజు. సమాధానం చెప్పడం ఇష్టం లేని విమలాదేవి మౌనంగా తలదించుకుంది. మరొకసారి రాజు ఆవిడను ప్రశ్నించాడు. కానీ ఆవిడ సమాధానం ఇవ్వలేదు. అంతలో దేవాలయం పూజారి అక్కడికి వచ్చారు. ఏమైంది రాజు అని అడిగారు. ఏమీ లేదు పూజారి గారు, ఈవిడ ప్రతి మంగళవారం గుడికి రావడం నేను గమనిస్తున్నాను. కానీ వివరాలు అడిగితే సమాధానం చెప్పడం లేదు అన్నాడు రాజు. అవును రాజు, నేను ఉద్యోగంలో 6 నెలల క్రితం చేరినప్పటి నుండి ఈవిడను చూస్తున్నాను. నేను కూడా ఈవిడను చాలాసార్లు అడిగాను, కానీ ఆవిడ సమాధానం ఇవ్వలేదు. సరేలే వదిలేయ్, వెళ్ళి దేవుడి పూలు తీసుకురా, వెళ్ళు అన్నారు పూజారి గారు. సరే అని రాజు అక్కడి నుండి వెళ్ళాడు. 2 గంటలు అక్కడే కూర్చున్న విమలాదేవికి పూజారి ప్రసాదం ఇవ్వడంతో తీసుకుని వెళ్ళిపోయింది. రాజు పూలు తీసుకొని వచ్చేటప్పటికి విమలాదేవి అక్కడ లేదు. పూజారిని అడిగితే ఎప్పటిలాగే ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయింది అన్నారు. మరుసటి వారం ఆవిడ మళ్ళీ తప్పకుండా వస్తుంది. అప్పుడు వివరాలు అడుగుతాను అనుకున్నాడు రాజు. రోజులు గడుస్తున్నాయి. మరుసటి మంగళవారం మళ్ళీ విమలాదేవి దేవాలయానికి వచ్చింది. ఎప్పటిలాగే ఇంటిని చూస్తూ ఏడుస్తున్న వృద్ధురాలిని చూసి రాజుకి జాలి కలిగింది. అతను ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. వీలైతే సహాయం చేస్తాను. నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా? నిన్ను తీసుకెళ్లడానికి ఎవరైనా వస్తారా అని రాజు పదే పదే అడిగాడు. ఎందుకో రాజుని చూస్తే నమ్మకంగా అనిపించింది. నా పేరు విమలాదేవి. నేను ఈ ఇంటి యజమాని అన్నది ఆవిడ. ఏంటి? కానీ ఎలా? ఇంత పెద్ద ఇంటికి మీరు యజమానా? మరి ఇక్కడెలా అని ప్రశ్నార్థకంగా చూశాడు రాజు. నా తలరాత బాబు. మా వారు నారాయణరావు గారు. తన తండ్రి నుండి వచ్చిన వస్త్రాల వ్యాపారం చేసేవారు. పెళ్ళయ్యాక అత్త, మామయ్య అందరూ ఉమ్మడిగానే ఉండేవాళ్ళం. మా వారు తల్లి తండ్రిని చాలా బాగా చూసుకునేవారు. ఎప్పుడూ కుటుంబం, విలువలు అని నాతో చెప్పేవారు. మనల్ని చూసి మన పిల్లలు పెద్దవాళ్ళవుతారు. అందుకే మనం మన బాధ్యతలను సరిగ్గా నెరవేర్చాలి అనేవారు. వ్యాపారం కొంత వృద్ధి చెందాక మా వారు చెమటోర్చి సంపాదించిన డబ్బుతో ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు అది. ఇలా సంతోషంగా ఉన్న మాకు కొదవంటూ ఉందంటే అది పెళ్ళైన 10 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోవడమే. అమ్మవారిని నమ్ముకున్న మేము చెయ్యని పూజలంటూ లేవు. అనేక మంది వైద్యులను సంప్రదించాము.
ఎట్టకేలకు మాకు ఒక కొడుకు రోహిత్ పుట్టాడు. వంశోద్ధారకుడు పుట్టాడని మా ఆనందానికి అవధుల్లేవు. ఎప్పుడూ నానమ్మ తాతయ్య లేదా అమ్మా నాన్న చేతుల్లోనే ఉండేవాడు రోహిత్. కొద్ది రోజులకు మా అత్తయ్య మామయ్య వయసు పైబడడం వలన చనిపోయారు. రోహిత్ పెద్దవాడయ్యాడు. ఇంటర్ చదివి ఇంజనీరింగ్లో చేరాడు. కానీ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మనమొకటి తలిస్తే దేవుడు ఇంకోలా తలిచాడు అన్నట్టు రోహిత్కు చదువు అబ్బలేదు. కానీ చిన్న ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తండ్రి షాప్లో కూర్చోవడానికి ఇష్టపడేవాడు కాదు రోహిత్. అందుకే ఉద్యోగం చేస్తానని ఉద్యోగం వెతుక్కున్నాడు. ఉద్యోగంలో చేరాక ఒక అమ్మాయిని ప్రేమించాడు. కొన్నాళ్లకు మాతో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మేమిద్దరం చాలా బాధపడ్డాము. ఒక్కగానొక్క కొడుకు నలుగురిలో పరువు తీశాడని మనోవేదనతో రోహిత్ తండ్రి ఆరోగ్యం క్షీణించింది. కానీ తల్లి మనసు కదా, ఆగలేక నేను చాలాసార్లు ఫోన్ చేశాను. కానీ ఎప్పుడూ నా కొడుకు సమాధానం ఇవ్వలేదు. రోజులు గడుస్తూ మా వారికి ఆరోగ్యం బాగోలేనందున నేను అప్పుడప్పుడు షాప్ వెళ్ళి వ్యాపారాన్ని చూసుకునేదాన్ని. 6 నెలలకు కొడుకు కోడలు తిరిగి వచ్చారు. అమ్మా, నాన్న, తప్పయింది. మీరు ప్రేమ వివాహానికి ఒప్పుకుంటారో లేదో అని ఇంట్లో నుండి వెళ్ళిపోయాను అంటూ మా కాళ్లపై పడ్డాడు కొడుకు. ఒక్కగానొక్క కొడుకును కాదనుకోలేక కొడుకు కోడలు కళ్ళ ముందే ఉంటారు అని ఇంట్లోకి ఆహ్వానించాము. కోడలు ఉషా. వచ్చిన కొత్తలో రోహిత్ అలాగే కోడలు ఉషా మాతో చాలా బాగా ఉండేవారు. నిజం చెప్పాలంటే కోడలు ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ నన్ను కాలు కింద పెట్టనిచ్చేది కాదు. రోహిత్ ఒకనాడు, నాన్న, నా ఉద్యోగం పోయింది, మీతో పాటు షాప్కి వస్తాను, బిజినెస్ చూసుకుంటాను అన్నాడు. కొడుకులో చాలా మార్పు వచ్చినందుకు మేము సంతోషించాము. సరే అన్నారు రోహిత్ తండ్రి. 4 నెలలు గడిచాయి. నాన్న, నీ ఆరోగ్యం బాగుండట్లేదు, షాపు ఇల్లు నా పేరు మీద రాసివ్వు అన్నాడు కొడుకు. కానీ ఆస్తి ఇప్పుడే కొడుకుకి ఇవ్వడం ఇష్టం లేని మా వారు అప్పుడే వీలునామా రాయను అన్నారు. ఆ విషయంపై రోజూ ఇంట్లో గొడవ జరుగుతూనే ఉండేది. రోజూ గొడవలతో మా వారి ఆరోగ్యం మరింత క్షీణించింది. కొడుకుకు తెలియకుండా మా వారు ఆస్తి నా పేరున రాయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడెందుకండి ఇవన్నీ అన్నాను. కానీ కొడుకుకు తెలియకుండా నా పేరున రాశారు. సంవత్సరం క్రితం ఆయన మరణించారు. ఇక మా వారి తర్వాత ఆస్తి నాకే వస్తుంది కాబట్టి నన్ను అడ్డు తొలగించుకునేందుకు కొడుకు కోడలు రోజూ నన్ను చిత్రహింసలు పెట్టేవారు. భోజనమిచ్చేవారు కాదు. గదిలో పెట్టి తాళం వేశారు. ఆస్తి కొడుకు పేరు మీద రాయకపోతే ఇద్దరూ కలిసి చంపేస్తామని నన్ను బెదిరించేవారు. వ్యాపార లావాదేవీల విషయమై నా కొడుకుకి చాలామంది పెద్దవాళ్లతో సంబంధాలున్నాయి. అందుకే ఏమీ చెయ్యలేకపోయాను. ఇంటి పనిమనిషి సహాయంతో ఇంటికి సంబంధించిన కాగితాలు తీసుకుని ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ నిద్రపోతున్న సమయంలో ఇంటి నుండి పారిపోయాను. రాత్రంతా రోడ్డుపైనే గడిపాను. భగవంతుడి దయవలన ఉదయమే దగ్గరలోని వృద్ధాశ్రమం సభ్యులు కొందరు నన్ను చూసి తమతో రమ్మని తీసుకెళ్లారు. అప్పటి నుండి ఆశ్రమంలోనే ఉంటున్నాను. మా వారు బ్రతికున్నప్పుడు ప్రతి మంగళవారం నేను మా వారు ఈ దేవాలయానికి వచ్చేవాళ్ళం. అందుకే ఆశ్రమంలో పర్మిషన్ తీసుకొని ప్రతి మంగళవారం 2 గంటలు ఇక్కడికి వచ్చి మా వారు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని చూస్తుంటాను అంటూ కన్నీరు కార్చింది విమలాదేవి. రాజు ఇదంతా విని చాలా బాధపడ్డాడు. కానీ అతను ఏమీ చెయ్యలేని పరిస్థితి. దేవాలయంలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు రాజు. కాస్త పక్కకు వెళ్ళి తన భార్య లక్ష్మికు ఫోన్ చేశాడు. విమలాదేవి పరిస్థితి మొత్తం వివరించి, లక్ష్మి, నా తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు నా వద్ద డబ్బు లేక ఆవిడను చూసుకోలేకపోయాను అన్న మనోవేదన ఇప్పటికీ నన్ను బాధిస్తోంది. అందుకే విమలాదేవి గారిని నాతో ఇంటికి తీసుకురావాలి అనుకుంటున్నాను అన్నాడు. రాజు భార్య చాలా నెమ్మదస్తురాలు. ఏమీ పర్వాలేదు,
మీరు అమ్మను తీసుకురండి, ఉన్న దాంట్లో 2 పూటలా భోజనమైనా ఇవ్వగలం కదా అన్నది లక్ష్మి. ఇది విన్న రాజు సంతోషించి విమలాదేవిని తన ఇంటికి రమ్మని అడిగాడు. నా వలన మీరు ఇబ్బంది పడడం నాకిష్టం లేదు, వద్దులే బాబు అనింది విమలాదేవి. కానీ రాజు పదే పదే అడగడంతో సరే అని రాజుతో వెళ్ళింది విమలాదేవి. అతని ఇల్లు చాలా చిన్నది. అక్కడ భార్య లక్ష్మి మరియు 2 పిల్లలు, అమ్మాయి కీర్తి, అబ్బాయి చందు ఉన్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత, బాబు రాజు, నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా తలరాతలో దేవుడు ఏది రాశాడో అది జరుగుతుంది, కానీ నా వల్ల మీరు ఇబ్బంది పడకండి అన్నది. లేదు, మీరు మాతో ఇక్కడ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు మీ తలరాతలో మాతో ఉండమనే రాశాడు అనుకోండి అన్నది లక్ష్మి. కాబట్టి ఇక నుండి మీరు ఈ ఇంట్లోనే ప్రశాంతంగా ఉండండి అన్నది. కొంతసేపటికి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేశారు. కానీ విమలాదేవికి అసౌకర్యంగా ఉండటం గమనించి, అమ్మా, మా ఇల్లు కొంచెం ఇరుకుగా ఉంది, కానీ మా గుండెల్లో మీకోసం చాలా స్థలం ఉంది. మా పిల్లలను మీ సొంత మనవళ్ళుగా భావించండి. ఇక నుంచి మీరు ఈ ఇంటి మా కుటుంబ సభ్యులు అన్నాడు రాజు. నా సొంత కొడుకు కోడలు నన్ను తిరస్కరించినా కష్టకాలంలో మీరు నాకు మద్దతుగా నిలిచారు అనింది విమలాదేవి. మరుసటి రోజు ఉదయం రాజు స్నానం చేసి గుడికి వెళ్ళాడు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. లక్ష్మి ఇంటి పనులు చూసుకుంటూ బట్టలు కూడా కుట్టడం, కూతురు తల్లికి సహాయం చేయడం చూసింది విమలాదేవి. నేను కూడా చాలా బాగా బట్టలు కుడతాను, నీ పనిలో సహాయం చెయ్యనివ్వు అని చెప్పి లక్ష్మికి సహాయం చేయడం ప్రారంభించింది విమలాదేవి. 4-5 రోజులు గడిచాయి. ఒకనాడు, లక్ష్మి, పిల్లలు స్కూల్ వెళ్ళడం లేదు ఎందుకు అడిగింది విమలాదేవి. 3 పూటలా కడుపు నింపుకోవడమే కష్టంగా ఉంటుంది, ఇక చదువులెక్కడమ్మా? అమ్మాయికి లాయర్ అవ్వాలని కోరిక, కానీ అమ్మాయి గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యింది. కానీ తర్వాతి చదువులకు డబ్బు లేక ఆపేసింది. అబ్బాయి ఇప్పుడు 10వ తరగతి గవర్నమెంట్ బడిలో చదువుతున్నాడు. వాడిని కూడా ఇంటర్ వరకు గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తాము, ఆ తర్వాత పనికి పంపిస్తాను అన్నది లక్ష్మి. తప్పు కదా లక్ష్మి, అమ్మాయిలు చదువుకోవాలి, ఇలా ఇంటి పనులకే పరిమితం అవ్వకూడదు. ఇప్పుడు నేను నీతో పాటు మిషన్ కుడతాను, ఇద్దరం కలిసి సంపాదిద్దాం, పిల్లలని కాలేజీలకు పంపిద్దామనింది విమలాదేవి. ఇప్పుడు విమలాదేవి రాకతో లక్ష్మి కుట్టుపని మరింత మెరుగుపడింది. ఎందుకంటే విమలాదేవి కుట్టుపనిలో చాలా నిపుణురాలు. చుట్టుపక్కల వారంతా వీరిద్దరి పనిని చాలా ఇష్టపడడం ప్రారంభించారు. ఇలా ఇంట్లో పనుల్లో, అలాగే మార్కెట్ నుండి కూరగాయలు తీసుకురావడం వంటి చిన్న చిన్న పనులను కూడా చూసుకుంటూ లక్ష్మికి సహాయంగా ఉండేది విమలాదేవి. ఎలాగైతే చెట్టుకు వేరు ముఖ్యమో అలాగే ఇంటికి పెద్ద దిక్కు కూడా చాలా అవసరం అనుకునేవారు రాజు దంపతులు. విమలాదేవి రూపంలో వారికి ఆ లోటు తీరిపోయింది అనుకునేవారు. ఇప్పుడు అమ్మాయి కూడా కాలేజ్ వెళ్ళి చదువుకుంటుంది. పిల్లలిద్దరూ విమలాదేవిని నానమ్మ అని పిలిచేవారు. అమ్మాయి బీఎస్సీ ఎల్ఎల్బి కోర్సులో చేరింది. విమలాదేవి మరియు లక్ష్మి కలిసి బొటిక్ స్టార్ట్ చేశారు. వస్త్రాల వ్యాపారంలో అనుభవం విమలాదేవికి చాలా సహాయపడింది. కుట్టు మిషన్ కూడా నేర్పిస్తున్నారు. పేదవాళ్లకు ఆధారంగా నిలబడి ఫ్రీగా మిషన్ నేర్పించేవారు. కాస్త డబ్బున్న వాళ్లకు తోచినంత ఇవ్వమనేవారు. అలా రోజురోజుకి బిజినెస్లో వృద్ధి చెందారు. 5 సంవత్సరాలయ్యింది. అమ్మాయి కీర్తి లా పూర్తి చేసింది. అబ్బాయి చందు బీటెక్ చదువుతున్నాడు. లా పట్టా తీసుకొని ఇంటికి వచ్చిన కీర్తి మొదటగా విమలాదేవి కాళ్ళు మొక్కింది. తర్వాత తల్లి తండ్రి ఆశీర్వాదాలు తీసుకుంది. నానమ్మ, నీ వలనే ఇదంతా సాధ్యమయ్యింది. నా డ్రీమ్ని సాధించుకోగలిగాను. ఇప్పుడు నేను న్యాయవాదిని. మొదటగా నీ కేసునే వాదిస్తాను అనింది కీర్తి. నా కేసేంటి కీర్తి అడిగింది విమలాదేవి. నానమ్మ, అమ్మ నీ గురించి అంతా చెప్పింది. ఒకరోజు ఇంత సహాయం చేసిన నీకు రుణం ఎలా తీర్చుకోవాలా అని అమ్మను అడిగాను. నిన్ను చంపేస్తామని భయపెట్టి ఇంటి నుండి పారిపోయేలా చేసిన నీ కొడుకు కోడలిపై
కేసు గెలిచి న్యాయాన్ని కాపాడమనింది అమ్మ. వాళ్లను అలా వదిలేయకూడదు. వాళ్లపైన కేసు వేద్దాం. వాళ్ల వైపు ఎంత పెద్ద మనుషులున్నా న్యాయమే గెలుస్తుంది. నీతో నేనున్నాను అని ధైర్యం చెప్పింది కీర్తి. పెద్దవారితో వ్యవహారం కాబట్టి 2-3 రోజులు ఆలోచించి కేసు వేయడానికి ఒప్పుకుంది విమలాదేవి. కొడుకు కోడలికి నోటీసు పంపింది. మరుసటి 5 రోజులకు ఇంటికి వచ్చిన కోర్టు నోటీస్ చూసి రోహిత్ అతని భార్య ఉషకు కాళ్ల కింద నేల వణికిపోయింది. ఇద్దరూ ఒకలి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంటి నుండి వెళ్ళిపోయి 6 సంవత్సరాలయ్యింది అమ్మ. ఎక్కడో ఒకచోట చచ్చింది అనుకుంటే ఇప్పుడేంటిది? రోహిత్ తెలిసిన పెద్దవాళ్లతో తల్లివైపు వాదిస్తున్న న్యాయవాది కీర్తి అని తెలుసుకుని బెదిరించాడు. కానీ కీర్తి భయపడలేదు. కోర్టుకు హాజరు కావలసిన రోజు రానే వచ్చింది. రోహిత్ భార్యతో కోర్టుకు హాజరయ్యాడు. అటు విమలాదేవి కీర్తి రాజుతో కలిసి కోర్టుకు వచ్చింది. ఎదురుగా తల్లిని చూసి, ఇంటి నుండి పారిపోయి చచ్చావనుకున్నాను. డబ్బు కోసం ఇలా అడుక్కు తింటున్నావా? ఇంటి ముందుకొచ్చి భిక్షం అడిగితే వేసేవాడిని కదా. ఏ ఆధారాలున్నాయని నా మీద కేసు వేశావు? నాన్న చనిపోయాక నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావని ఆస్తంతా నా పేరు మీదే రాయించుకున్నాను అన్నాడు రోహిత్. ఈ వయసులో కొడుకు ఇంటి నుండి పారిపోయి ఇన్ని రోజులు ఎక్కడెక్కడ తిరిగిందో మహానుభావురాలు అనింది కోడలు. కొడుకు కోడలి మాటలతో విమలాదేవికి చాలా కోపం వచ్చింది. దగ్గరగా వచ్చి ఇద్దరి చెంప పగలగొట్టింది. ఛీ, నా కడుపున ఎలా పుట్టావురా అనింది విమలాదేవి. నిన్ను అంటూ కొడుకు తల్లిపై చెయ్యెత్తాడు. నా క్లయింట్పై చెయ్యెత్తారంటే బాగోదు అని కీర్తి అడ్డుపడింది. జడ్జి పిలవడంతో అందరూ లోపలికి వెళ్లారు. రోహిత్ తరపు న్యాయవాదిని మాట్లాడమన్నారు జడ్జి. యువర్ ఆనర్, నా క్లయింట్ నగరంలో పలుకుబడి ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్. తన తండ్రి మరణించేటప్పుడు ఆస్తి అంతా కొడుకు పేరున రాశాడని కోపంతో అతని పరువు తీయడానికే ఈ విధంగా తప్పుడు కేసు వేసింది తల్లి అన్నాడు రోహిత్ తరపు న్యాయవాది. విమలాదేవి తరపు న్యాయవాదిని మాట్లాడమన్నారు జడ్జి. కీర్తి మాట్లాడుతూ, యువర్ ఆనర్, నా క్లయింట్ విమలాదేవిని కొడుకు కోడలు చంపుతానని బెదిరించడంతో ఇంటి నుండి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. నిజం చెప్పాలంటే తండ్రి చనిపోవడానికి కారణం రోహిత్. తండ్రిని ఆస్తి కోసం చిత్రహింసలు పెట్టాడు. అందుకే రోహిత్ తండ్రి ప్రాణాలు విడిచారు. రోహిత్ తండ్రి తన చేతులతో రాసిన వీలునామా అని విమలాదేవి వద్ద నారాయణరావు గారు రాసిన వీలునామా సబ్మిట్ చేసింది కీర్తి. తండ్రి రాసిన వీలునామా గురించి తెలియని రోహిత్ భార్యను చూశాడు. డాక్యుమెంట్స్ చదివి నారాయణరావు గారు భార్య పేరునే ఆస్తినంతా వీలునామా రాశారు. తదనంతరం ఎవరికైనా ఆవిడ ఆస్తి రాయొచ్చు. కానీ రోహిత్ తప్పుడు సాక్ష్యాలను ప్రవేశపెట్టాడు కాబట్టి అతనికి ₹1,00,000 జరిమానా విధిస్తూ మరొక 10 రోజుల్లో ఇంటిని ఖాళీ చేసి తల్లికి అప్పగించవలసిందిగా, అలాగే బిజినెస్ కూడా తల్లికి అప్పగించవలసిందిగా జడ్జి తీర్పు చెప్పారు. 10 రోజులు గడిచాయి. రోహిత్ భార్యతో కలిసి చిన్న బాడుగ ఇంట్లోకి మారాడు. విమలాదేవి రాజుని మరియు లక్ష్మిని తనతో పాటు తన ఇంట్లో ఉండమని కోరింది. అప్పటి నుండి రాజు కుటుంబం విమలాదేవి ఇంట్లో ఉంటున్నారు. తర్వాతి చదువుల కోసం కీర్తి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుంది. రాజు దేవాలయంలో పని మానేసి విమలాదేవికి సహాయంగా షాప్లో పనులు చూసుకునేవాడు. అప్పటి నుండి విమలాదేవి, లక్ష్మి, రాజు షాప్ చూసుకుంటున్నారు. ఒకనాడు రోహిత్, ఉషా షాప్ వద్దకు వచ్చి, అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. ఉద్యోగం లేక కడుపు నింపుకోవడం కష్టంగా ఉంది. మా తప్పులను క్షమించి ఇంట్లోనే ఉండనివ్వు అని తల్లి కాళ్లపై పడి వేడుకున్నారు రోహిత్, ఉషా. ఇప్పటికే ఒకసారి నీ చేతిలో మోసపోయాను. ఇంకొకసారి మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వను అన్నది విమలాదేవి. అడుగుతుంటే ఎక్కువ చేస్తున్నారు. మీ ఆస్తిపై మాకు కూడా హక్కు ఉందని మీరు మర్చిపోతున్నారా అత్తయ్య అన్నది కోడలు. మీరిద్దరూ ఏ హక్కు గురించి మాట్లాడుతున్నారు? గదిలో బంధించారు. భోజనం ఇవ్వలేదు. నన్ను చంపుతామన్న రోజునే ఆ హక్కు ముగిసిపోయింది. తల్లి మాట విన్న తరువాత కొడుకు కోడలు
ఏమీ మాట్లాడలేక తలవంచుకున్నారు. రాజు కుటుంబం సహాయంగా ఉంది కాబట్టి మా వారు చెమటోడ్చి కట్టుకున్న ఇల్లు మళ్ళీ నా చేతికి వచ్చింది. మీరు ఇక్కడికి గెస్టులు కాబట్టి టీ తాగి వెళ్ళండి. ఇలా చెబుతూ విమలాదేవి ముఖంలో గర్వంగా చిరునవ్వుతో తన పనిలో నిమగ్నమయ్యింది. ఈ విధంగా విమలాదేవి తన ఆస్తినంతా చేజిక్కించుకొని వృద్ధాప్యమంతా ప్రశాంతంగా గడిపింది. ఇప్పుడు విమలాదేవి రాజు కుటుంబంతో ఉండడం కరెక్టా, లేక కొడుకు కోడలితో ఉండడం కరెక్టా? మీ సమాధానాన్ని కామెంట్ చేసి తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.